रामकी मीडिया प्राइवेट लिमिटेड रामकी मीडिया प्राइवेट लिमिटेड प्रोडक्शन नंबर 1 बहुत शॉट హీరో హీరోయిన్లు రామ్కి గారు, అదేవిధంగా జయశ్రీ బర్మన్ గారు, అదేవిధంగా డైరెక్టర్ ప్రసాద్ గారు, సీనియర్ నటులు పృథ్వీరాజ్ గారు, రాజీవ్ కనకాల గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీదేవి గారు, కార్యక్రమంలో పాల్గొని వెళ్ళినటువంటి మన ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రామ్కి ప్రొడక్షన్స్ మొట్టమొదటి సినిమాగా రాజీ నో కాంప్రమైజ్ అనేటువంటి టైటిల్ తోటి ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తయారు చేస్తున్నారు. వారికి ముందుగా శుభాభినందనలు తెలియజేస్తూ, నిర్మాత హీరో కూడా అయినటువంటి రామ్కి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరో హీరోగా ఉన్నటువంటి సందీప్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని చాలా పెద్ద ఎత్తున సహకారం అందించేటువంటి కార్యక్రమాలని చేపడతా ఉంది. ముఖ్యంగా ఇవాళ మాకు చాలా సంతోషంగా ఉంది. అందాల నిలయంగా ఉన్నటువంటి కోనసీమ ప్రాంతం ఇవాళ ఇక్కడ చక్కగా రాజోలు, మలికిపురం ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరగటం, ఇక్కడ స్థానికంగా ఈ ప్రాంతం నుంచే వెళ్ళినటువంటి రామ్కి గారు దీనికి నిర్మాత, దర్శకుడు కావటం, ఇవన్నీ కూడా మనందరికీ కూడా ఆనందం కలిగించేటువంటి అంశాలు. కేరళని మించినటువంటి అందాలు ఉన్నటువంటి ప్రాంతం కోనసీమ ప్రాంతం. ఈ కోనసీమ ప్రాంతాన్ని సెల్యులాయిడ్ మీద చిత్రీకరించి దీన్ని ప్రపంచవ్యాప్తంగా చూపించడానికి నిర్మాత, దర్శకులు చేస్తున్న ప్రయత్నాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, సినిమాటోగ్రఫీ మంత్రిగా తప్పనిసరిగా ఈ సినిమా సజావుగా సాగి ప్రేక్షకుల ముందుకు వచ్చేదానికి అవసరమైనటువంటి సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అందిస్తుందనేటువంటి మాటని తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఎక్కువ షూటింగ్లు జరగాలి. షూటింగ్లు ఇక్కడ బాగానే జరుగుతున్నాయి, కానీ ఇంకా మౌలిక సదుపాయాల కల్పన ఇక్కడ జరగాలి. దానికి అవసరమైనటువంటి రికార్డింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ థియేటర్లు, అదేవిధంగా స్టూడియోలు, ఆ నిర్మాణం కూడా మన ప్రాంతంలో జరగాలి. జరిగితేనే పూర్తిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ కూడా వేళ్ళునుకుంటుంది అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, దానికి ఎవరైనా నిర్మాతలు, పెద్ద నిర్మాతలు ముందుకొచ్చి ఆ కార్యక్రమాలను చేపడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము సంపూర్ణంగా సహకరిస్తామనేటువంటి మాటని తెలియజేస్తూ, త్వరలోనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, స్వయాన కళాకారుడైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరి ఆధ్వర్యంలో నంది అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. అదేవిధంగా నంది నాటకోత్సవాలను కూడా చేపట్టబోతున్నాం. ఇవన్నీ కూడా త్వరలోనే ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తామనేటువంటి మాటను తెలియజేస్తూ, ముఖ్యంగా బాగా యంగ్ హీరో హీరోయిన్లు అయినటువంటి మన రామ్కి గారికి, జయశ్రీ గారికి, సందీప్ గారికి అభినందనలు తెలియజేస్తూ, డైరెక్టర్ గారు కూడా ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయన చాలా సీనియర్ డైరెక్టర్గా ఉన్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకున్నారు. చాలా సంతోషం. ఈరోజు రాజీ నో కాంప్రమైజ్ అనే మూవీ మరి ఇక్కడ ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్టార్ట్ చేయటం, అదేవిధంగా ఈ సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఇటువైపు చూడాలనే తపన మాకు ఎప్పటి నుంచో ఉండేది. ఎందుకంటే ఇందులో పనిచేసే చాలామంది కార్మికులందరూ కూడా మా శాఖ కిందకు వస్తారు కాబట్టి, ముఖ్యంగా దాంట్లో అలాగే మర్చిపోయాను, ముఖ్యంగా అందరికీ పెద్దలందరికీ, పృథ్వీరాజ్ గారికి, సీనియర్ ఆర్టిస్ట్ మన రాజీవ్ కనకాల గారికి, డైరెక్టర్ ప్రసాద్ గారికి, అలాగే హీరో రామ్కి గారికి, హీరోయిన్ జయశ్రీ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైతే ఈ కోనసీమ అందాల కోనసీమ ఉందో, ఆ కోనసీమ ఇందాక దుర్గేష్ గారు చెప్పినట్టు కేరళతో మించిన అందాలు ఈ కోనసీమ వైపు
అంబేద్కర్ కోనసీమ జిల్లా వైపు, అలాగే ఈ గోదావరి జిల్లాల వైపు ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మోటివేషన్గా తీసుకుని మీ సినిమా ఈ అందాలన్నీ చూపితే ఈ సినిమాల్లో మరిన్ని సినిమాలు ఇక్కడికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ లేబర్ కార్మిక శాఖ మంత్రిగా నేను పనిచేస్తూ ఉన్నానో దాంట్లో ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ కొత్తగా వచ్చిన 29 లాస్ని పాత 29 లాస్ని 4 కోట్లుగా విభజించి మరి అందులో ముఖ్యంగా డిజిటల్ వర్కర్స్ని కానీ, డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ, స్టంట్ పెర్ఫార్మెన్స్ కార్మికులు కానీ వీళ్ళందరికీ కూడా సోషల్ సెక్యూరిటీ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. మిగిలిన కార్మికులందరికీ కూడా ఈ అన్ఆర్గనైజ్డ్ బోర్డు, వర్కర్స్ బోర్డు అనేది ఒకటి ఫామ్ చేయమని చెప్పి ఇటు స్టేట్ గవర్నమెంట్ సిఫార్సుల మేరకు ఈ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి ఒక బోర్డు ఇటు కేంద్రంలోని ఇటు రాష్ట్రంలో కూడా నియమించబడతా ఉంది. అందులో ఇంచుమించు అందరు కార్మికులు కూడా కవర్ అవుతూ ఉంటారు. సోషల్ సెక్యూరిటీ అనేది వాళ్ళ జీవితానికి ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ లేబర్ కోడ్స్, కొత్త లేబర్ కోడ్స్ ఇంప్లిమెంట్ కాబోతా ఉన్నాయని మీకు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ఏదైతే రాజీ నో కాంప్రమైజ్ సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ ఛానల్ వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. షూటింగ్లో యాక్ట్ చేయడం రావడం వేరు. గారి సినిమా ప్రారంభోత్సవం ఎందుకంటే కల్మషం లేని హృదయం, ఎప్పుడు ఆయన నవ్వుతూనే ఉంటాడు. ఎంత విపత్తు వచ్చినా నవ్వుతూనే ఉంటాడు. 10 మందికి కాదు 100 మంది వాళ్ళ ఆఫీస్లో 100 మందికి డైలీ షడశోప్రతమైన విందంటారు. అలాగా ఆయన ఏం తింటారో అది అందరికీ పెట్టి కుటుంబంలో చూసుకుని, ఎవరైనా వర్కర్స్ అని అంటే కాదు, వీఆర్ ఫ్యామిలీ అనే రామ్కి సంస్థ గ్రూప్ అది. గంగపుత్రులు సినిమాలో వారు ఫస్ట్ టైం నటించి జాలరీ బేస్ మీద వచ్చిన సబ్జెక్ట్ అది. నంది అవార్డు వచ్చింది దానికి. సో ఆయనలో చాలా టాలెంట్. అంటే బయటికి లాగే మా ప్రసాద్ గారు వచ్చారు. ఆయన గొంతే మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటికి సైలెన్స్ అంటే అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు. సబ్జెక్ట్ మీద కమాండు, క్యారెక్టర్కి ఎలాగా మనం సూటబుల్లో అలాగా దానికి తగ్గట్టుగా పాత్రోచితంగా నటీనటుల్ని సెలెక్ట్ చేయటం, ఇక్కడ రాజోల్లో ఈ పరిసర ప్రాంతాల్లో చేయటం అనేది. ఇప్పుడు వీళ్ళందరూ నటీనటులు కాబట్టి వచ్చి షూటింగ్ చేసి వెళ్ళిపోతారు. మాకు ఇంకో ట్యాగ్ ఉంది కదా పక్కన, పొలిటికల్ ట్యాగ్. ఇవన్నీ తిరిగి ఉన్నాం. ఈ అందాల మీద సినిమాలు తీయండిరా నాయన, ఇక్కడ తీయండిరా నాయన, ఇక్కడ లొకేషన్లో ఆయన చెప్పి అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సాక్షిగా కందుల దుర్గేష్ గారు వచ్చారు. సినిమాటోగ్రఫీ ఆయన బాగా వర్కౌట్ చేస్తున్నారు. ఆ గ్రౌండ్ వర్క్ అంతా మనకి జనవరిలో బయటకు వస్తుంది. మొత్తం సినిమా ఫీల్డ్ గురించి కానీ, టూరిజం గురించి కానీ అద్భుతంగా, రేపు రాబోయే గోదావరి పుష్కరాల గురించి కానీ ఆయన చాలా కమిటీలు వేస్తున్నారు. అహర్నిశలు ఆ పని మీద ఉన్నారు. ఇక మా సుభాష్ గారు, వాసంశెట్టి సుభాష్ గారు నిజంగా ఇప్పుడు మరి మాట్లాడవచ్చో మాట్లాడకూడదో తెలియదు కానీ ఒక 2 సామాజిక వర్గాలను కలిపిన ఏకైక వ్యక్తి వాసంశెట్టి సుభాష్. అంటే నేను 4-5 వనభోజనాలకు వెళ్ళినప్పుడు ఆ పల్లంరాజు గారు ఈయన ఒక పక్క ఇలాగే ఒక పక్క అలా ఉండే అందరూ ఐకమత్యంగా వచ్చారు. చాలా హ్యాపీ. ఆయన సామాజిక వర్గం నుంచి ఎన్నికయ్యి ఆయన మినిస్టర్ అయ్యారు కార్మిక శాఖకి. ఆయన కూడా చాలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. వీళ్ళెవరూ ఖాళీగా లేరండి. ప్రజలు ఏంటంటే రోజు కనపట్టాకి, నేనేమన్నా పృథ్వీరాజు రాజీవ్ కనకాలు కాదు కదా టీవీలో కనపట్టాకి. వాళ్ళు మినిస్టర్లు, వాళ్ళకి చాలా వ్యాపకాలు ఉంటాయి. నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడాలి, ఫ్యామిలీతోటి మాట్లాడాలి. ఆ సమస్యల మీదే పోరాడుతున్నారు. అది మటుకు వాస్తవం. ఇక సీనియర్ నటులు రాజీవ్ కనకాల గారు, ఆయన గురించి చెప్పాలంటే నిజంగా వాళ్ళ నాన్నగారు ఎప్పుడు వెళ్ళినా వారి ఇన్స్టిట్యూట్ ఉండేది శ్రీనగర్ కాలనీలో. నేను ఒకసారి మామూలుగా అప్పుడంతా ఈ లాటరీయే కదండి, బైక్లు వేసుకుని తిరిగి టయానికి భోజనం ఎవరు పెడతారన్నట్టు వెళ్తే, సార్ గురుగారు బాగున్నారు, సార్ బాగున్నారు, అన్నం తిన్నావా అనేవాడు ఆయన. ఈయన మనస్తత్వం కూడా, ఎందుకంటే ఇది అతిశయోక్తి కదండి. మేము ఒక సినిమా చేస్తున్నాం యానం పరిసర ప్రాంతాల్లో, ఫారెస్ట్లో 3 అయిపోయింది, ఎవరికి భోజనాలు లేవో, షూటింగ్ బ్యాకప్ చెప్పండి అన్నాడు. ఆయన ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. ఎటువంటి యావిగేషన్స్ కానీ కాంట్రవర్షియల్ జోలుకు కానీ ఆయన వెళ్ళడు. ఆయన అనుకున్నది అనుకున్నట్టు
నాకు ఇది జరగాలి, ఇది చేయాలి, ఎందుకు చేయరు, నేను ఒక్కనే తింటే సరిపోతే అందరూ తినాలనే మనస్తత్వం ఉన్న మా రాజీవ్ అద్భుతమైన క్యారెక్టర్స్. ఇప్పుడు దీంట్లో కూడా అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నారు. అలాగే మీ పేరమ్మా? మాధురి. అంటే పేర్లు కొంచెం ఆవిడ మంచి నటి, కొత్తగా ఇంట్రొడ్యూస్ అవుతున్న ఆవిడ నా గురించి చెప్తున్నారా లేదన్నట్టు ఇలా చూస్తుంది. కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన హీరోయిన్. అలాగే మా సందీప్, ఆ అబ్బాయి కూడా మంచి ఫ్యూచర్ ఉంది, వన్ ఆఫ్ ది హీరో అండి దీంట్లో. ఇక మా రామ్కి గారి గురించి చెప్పాలంటే, అయోధ్యలో మనం రాముడి గుడి కట్టారు ఈ మధ్య. రాముడి గుడి దగ్గరికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, ఫోటో దిగాలి, అంతే హ్యాపీగా ఉంటాడు రాముడు అప్పుడు. అంతేకాకుండా ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందంటే, ఆ రాముడి గుడిలో ఏమున్నాయని ఇలా ఇలా మెడలో వెళ్ళి చెక్ చేస్తే కోపం వస్తుంది. ఆ కోపం కూడా చాలా తక్కువ అండి, అంతటి మహానుభావుడు, మంచివాడు. సో ఈ ప్రసాద్ గారు ఏమైనా ఆశీర్వదించి మాకు ఏదైనా వేషం ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నాం, అది అడగకూడదు. అలాగే మా అశోక్, ఇక్కడ కేఏ పాల్ అని మీకు సుపరిచితుడు, అతను పాలు రామ్ అతని పేరు. అలాగే ఇక్కడ ఉన్న స్థానిక కళాకారులు చాలామంది ఉన్నారండి. ప్రసాద్ గారు, మీరు కావాలంటే నన్ను అడగండి, నేను చెప్తాను మీకు. ఇక్కడున్న స్థానిక కళాకారులను కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఇది 1 డైలాగు 2 డైలాగులు ఉన్న వాళ్ళు బ్రహ్మాండమని ఉన్నారండి ఆర్టిస్టులు. సో రాజీ నో కాంప్రమైజ్ అన్నారు, ఆ టైటిలే అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఉన్నదానికి కరెక్ట్ సరిపోద్ది. అది నేను అనుకోవడం ఏంటంటే, మా ఫ్యామిలీ గురించి బాగా తెలుసు రామ్కి గారికి. పద్మ నో కాంప్రమైజ్ అన్నట్టు ఉంటుంది అది. అలాగే అందరి ఇళ్లలో ఉంటాయి. అలాగా రాజీవ్ నో కాంప్రమైజ్ అంటే హార్ట్ టచింగ్ టైటిల్ అది. అన్ని రకాలుగా మనం దాన్ని అన్వయించుకోవచ్చు మొత్తం. ఇప్పుడు 30 years ఇండస్ట్రీ అంటే మేము 10 years మెడికల్ అండి అంటారు, 20 years పోలీస్ అంటారు. అలాగా ఇది కూడా బాగా వెళ్ళిపోద్ది జనాల్లోకి. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం అద్భుతమైన మన లొకేషన్లు, ఇంతకుముందు మినిస్టర్ గారు అన్నారు కేరళ అని తలదండి, నిజమే అది. అందరూ మునార్ అంటారు, అంతే మనకి కనపడవాలి. మనకి అద్భుతమైన పబ్లిక్ కూడా బాగా సహకరిస్తారు. అందుకని ఇటువంటి ప్రాంతాల్లో లొకేషన్లో షూటింగ్ చేసి చిన్న సినిమా నిర్మాతల్ని, ఆ కొత్త దర్శకుల్ని అందరినీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన రామ్కి గ్రూప్ వారికి మరొకసారి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్. మీరందరూ వచ్చినందుకు ఈ కార్యక్రమానికి, ఎస్పెషలీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ గారు, అలాగే లేబర్ మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ గారు, ఎమ్మెల్యే మా వరప్రసాద్ గారు, అలాగే మా పృథ్వీరాజ్ గారు, అంటే చాలా ఆత్మీయ గెస్ట్ మాకు ఈరోజు. ఆయన ఆశీర్వాదం లేకపోతే ఆయన గుడ్ విషెస్ తెలియజేయడానికి ఆయన వచ్చాడు విత్ ఎ గుడ్ హార్ట్. ఈ పర్టికులర్ రామ్కి మీడియా ప్రైవేట్ లిమిటెడ్కి ఫస్ట్ ప్రొడక్షన్కి ఇక్కడ రావడం. మా రామ్కి గారు సార్, మీకు ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ జయశ్రీ బర్మన్, మనం ఆర్డి బర్మన్, ఎస్డి బర్మన్ విన్నాం, ఇప్పుడు కొత్తగా మనం జయశ్రీ బర్మన్ గారిని, ఆవిడ పేరు కూడా పాపులర్ అవుతుంది. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అండ్ సందీప్ గారు ఆల్ ది బెస్ట్. అలాగే మా అశోక్ అండ్ రామ్ వాళ్ళిద్దరికి, ప్లస్ ఎస్పెషలీ మా డైరెక్టర్ ప్రసాద్ గారికి, వెంకట ప్రసాద్ గారికి, ఆయన GVSV ప్రసాద్ గారు, సత్యప్రసాద్, నాకు తెలీదు, నాకు ప్రసాద్ గారు అని మాత్రం తెలుసు, సత్య వెంకట ప్రసాద్ గారు. మేము రాజీ నో కాంప్రమైజ్ అనే మంచి సబ్జెక్ట్ తోటి మేము ముందుకు రాబోతున్నాం. మామూలుగా ఒక సబ్జెక్టు, అంత మంచి సబ్జెక్ట్ తయారు చేసుకొని రావడం అనేది మాటలు కాదు. సో ప్రసాద్ గారు ఒక మంచి సబ్జెక్ట్ తోటి మీ ముందుకు మేము వస్తున్నాం. సో దానికి తోడు అంటే ఇక్కడికి వచ్చి మేము షూటింగ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు యూజువల్గా ఎవరైనా లోకల్ మినిస్టర్స్ వాళ్ళు రావడం అరుదు. అలాంటిది సినిమాటోగ్రఫీ మినిస్టర్, లేబర్ మినిస్టర్, లోకల్ ఎమ్మెల్యే వరప్రసాద్ గారు అందరు రావడం అన్నది ఒక సినిమాని ఎంకరేజ్ చేయడం, సినిమాని, చిన్న సినిమాను పెద్ద సినిమా ఎంకరేజ్ చేయడం కోసం రావడం నిజంగా శుభసూచకం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గ్రేట్ స్టెప్. ఈ స్టెప్ తోటి ఇంకా మరిన్ని సినిమాలు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా చేసుకునే తీరుతాం, ఎందుకంటే ఎంకరేజ్మెంట్ అంతగా ఉంది కాబట్టి. సో థ్యాంక్ యూ అండ్ ఓ మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు రాబోతున్నాం. ఇందులో కూడా నాకు మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న ప్రసాద్ గారికి, అలాగే దీనికి ఒక బ్యూటిఫుల్ DOP అండి కార్తీక్ అని, ఆయన గురించి చెప్పాలి, మెన్షన్ చేయాలి.
సో మీరు ఆయన మామూలుగా అంటే ఆయన గురించి ఇప్పుడు చెప్పనులేండి, చాలా బాగా మంచి విజువల్స్ తోటి, ఎందుకంటే మన ప్రదేశమే అద్భుతమైన ప్రదేశం, లైట్లు, చెట్లు, అద్భుతమైన రివర్స్, అవన్నీ అద్భుతంగా క్యాప్చర్ చేస్తున్నాడు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎ బ్యూటిఫుల్ రిలీజ్ ఆఫ్ దిస్ మూవీ. మీరందరూ కూడా వచ్చి ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరినీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రామ్కి గారు, ఐ విష్ యూ అ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. పాత్రికేయ మిత్రులకి వచ్చిన మినిస్టర్స్ కి ఇక్కడ వచ్చిన అందరికి नमस्कारम. ओके, सो आई होप आप लोगों को पता चल गया that my Telugu is very weak, but honestly I'm very excited because this is my first movie in South. और from my childhood मेरा सपना था कि एक दिन मैं भी साउथ में काम करूँगी, and you can see that सपने पूरे होते हैं. So first of all, thank you so much Prasad sir, Ramki sir, and I'm so glad because when I saw her for the first time in real, I think spoke to ma'am that I know him, and How do you know? from South movie. So I'm so glad that he is my co-actor. And my co-actor, and I'm so excited because the whole entire team is good actually. The DOP, the makeup artist, hairstylist, everyone. And I'm learning Telugu kunjum kunjum, so I need blessings from all of you. So thank you so much. Thank you. నా పేరు సందీప్. రాజీ అనే మూవీతో మీ అందరికీ లీడ్గా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. దానికి కారణమైన ప్రొడ్యూసర్ రామ్కి గారికి అండ్ అలాగే డైరెక్టర్ ప్రసాద్ గారికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. దిస్ అ వెరీ రా అండ్ ఎమోషనల్ స్టోరీ అండి. డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్కి నచ్చుతుంది. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్, సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మాకు కావాలి. విల్ సీ యూ ఆల్ అగైన్ సూన్ ఇన్ ది కమింగ్ ఈవెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం అండి. అట్లనే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి, కార్మిక శాఖ మంత్రి వాషంశెట్టి సుభాష్ గారికి, లోకల్ ఎమ్మెల్యే మన ప్రసాద్ గారికి, అందరూ కూడా ఒకసారి మేము ఇట్లా మూవీ ఇలా స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి మీటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే రాజీవ్ కనకాల గారు ఒక మంచి క్యారెక్టర్ ఉంది ఇందులో, మాకు చేయాల్సి వస్తుంది అనగానే మా ఆర్ట్ డైరెక్టర్, నాకు సొంత బావలాగా ఆర్ట్ డైరెక్టర్ అయిన మురళీ గారు, ఇక్కడ ఉన్న ప్రతి టెక్నీషియన్ కూడా మా దాంట్లో చేసే ఆర్ట్ డిపార్ట్మెంట్ అయినా, డిఓపి కార్తిక్ గారు అయినా, ఇదంతా ఒక కుటుంబం లెక్క. ఇది మా సొంత సినిమా లాగా. ఈవెన్ మురళీ గారు కూడా ఆయన సొంత సినిమా లాగా. ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఆర్ట్ విషయాలు ఒకటే కాకుండా ఆయనే ప్రొడ్యూసర్ అన్నట్టు. ఇక్కడ ప్రొడ్యూసర్ ఒక్కరు లేరు, అందరూ ప్రొడ్యూసర్సే అన్నట్టు ఫీల్ అయ్యి దగ్గరుండి శ్రీదేవి గారు అయినా ఎవరైనా సరే అంత బాగా కోఆపరేట్ చేసి ఇక్కడ సినిమా చేయడం అనేది జరుగుతుందండి. పృథ్వీ గారిని అడగంగానే, పృథ్వీ గారు నాకు ఎంతో మిత్రులు అండ్ వారి ఫ్యామిలీ ఫ్రెండ్. నేను అడగంగానే పాపం ఆయన వేరే ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఈరోజు ఆయనకి ఇక్కడ షూటింగ్ ఈ రోజు లేదు, మా సినిమాలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు లేకపోయినా కూడా వచ్చి నేను ఆశీర్వదిస్తానని వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. సో అదేవిధంగా ఇక్కడ నాకు ఈ చుట్టుపక్కల ఉన్న నా బంధువులు కానీ మిత్రులు కానీ చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా విచ్చేశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఏరియాలో పెట్టడానికి కారణం, సో ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ఇండస్ట్రీ ఉంది. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు అంటే చాలా గొప్ప అనుకునేవాళ్ళం. అట్లాంటి బాలీవుడ్ హీరోలు కూడా తెలుగు హీరోలతో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తే చాలు అనే స్థాయికి పడిపోయింది బాలీవుడ్. సో అది ఆ బాలీవుడ్ పడిపోయిందా లేకపోతే తెలుగు ఇండస్ట్రీ ఎదిగిందా అనేది ఆలోచిస్తే తెలుగు ఇండస్ట్రీని ఆ లెవెల్కి తీసుకెళ్లారు ఇక్కడ దర్శకులు. అట్లాంటి దర్శకులకి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతలు.
ఒకే ఒక హీరోయిన్ పెట్టి మొత్తం సినిమా అంతా ఒకే ఒక మనిషితో చేయగలిగిన ప్రసాద్ గారు నిజంగా అంతకుముందు రారా పెనిమిటి అనే ఒక మూవీ చేశారు. అది చేసినప్పటి నుంచి కూడా ఆయన అంటే నాకు ఇష్టం. ఆయన గొప్ప ఆయనలో ఏమీ లేదు, నో కాంప్రమైజింగ్ క్యారెక్టర్ ఆయన వెనకాల ఉన్నారు. సో ఈయనది 10% 90% మేడందే. ఐఎమ్ సారీ టు సే దిస్. ప్రతి విషయాన్ని ఆవిడ నో కాంప్రమైజ్ దగ్గరుండి మొత్తం ప్రతిదీ. అండ్ ఈరోజు ఆఫీస్లో భోజనం చేయాలంటే కూడా ప్రతి ఒక్కరికి అక్కడ 50 మంది చేసినా 30 మంది చేసినా అందరికీ కూడా పొద్దుటే లేచి ఆవిడ వంటలు చేసి మరీ పంపిస్తూ ఉంటారు ఎవ్రీడే. అది ఆవిడ అన్నపూర్ణమ్మ కన్నా ఎక్కువ అన్నట్టు. అదేవిధంగా నాకు ఇది 3వ సినిమా. మొదటి సినిమాకే నేను నంది అవార్డు తీసుకున్నా కూడా నాకు ఇంకో సినిమాకి మంచి అవార్డ్స్ తీసుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మంచి స్టోరీని తయారు చేయండి అంటే సో ప్రసాద్ గారు దాన్ని తయారు చేయడం. ఆయనకు చేదోడు వాదోడుగా మధుబాబు గారు కో డైరెక్టర్గా ఆయన. సో ఎప్పుడు కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉండడు. ఇందులో ఒక కొత్త కథానాయకుడిని నాతో పాటుగా ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు నాకు సందీప్ కరెక్ట్గా క్యారెక్టర్ క్యాప్ట్ అని ఫీల్ అయ్యి సందీప్ని దీంట్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అట్లనే జయశ్రీని అస్సామీ గర్ల్, చాలా మంచి అమ్మాయి, చాలా అంటే చాలా మంచి అమ్మాయి, గుడ్ గర్ల్ అంతే. సో చాలా మంచి అమ్మాయి. సో ఆ విధంగా ఆ అమ్మాయిని కూడా తెలుగు ఇండస్ట్రీలోకి తీసుకురావాలని చెప్పి కోరుకున్నాము. ఇక్కడ ఉన్న కోనసీమ అందాలని ఎంతో అంటే ప్రపంచవ్యాప్తంగా మన దగ్గర కూడా ఇన్ని బ్యూటీస్ ఉన్నాయి, ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయని తెలియజేయడానికి మాత్రమే ఇక్కడ మనం మూవీ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ కోఆపరేట్ చేసిన అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే మినిస్టర్ గారికి అండ్ అలానే డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారికి కూడా సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. रामकी मीडिया प्राइवेट लिमिटेड रामकी मीडिया प्राइवेट लिमिटेड प्रोडक्शन नंबर 1 72 शॉट. సార్ మినిస్టర్ రమణ గోవింద, లక్ష్మీ నరసింహ గోవింద, నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః, నారాయణ పరాధ్యాత జ్ఞానం నారాయణ పరః. ప్రసాద శ్రీస్తు ఉన్నతాలత పదవీ దిగ్విజయ ప్రాప్తిరస్తు.